హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను. ఏంటి మా చిన్న పాపని చూపిస్తున్నాననుకుంటున్నారా? ఈవిడ దోస వేస్తదంట. చూద్దామా మరి? దీనికోసం అయితే ముందుగా పల్లీల చట్నీ చేస్తున్నాను. ఎందుకంటే మా చిన్న పాపకి పల్లీల చట్నీ అంటే చాలా ఇష్టం. అస్సలు రెడ్‌గా కనిపించకూడదు. వైట్‌గా కనిపించాలి. దీని చట్నీ ఏంటో తెలుసా? పేరేంటో తెలుసా? వైట్ చట్నీ. ఐ వాంట్ వైట్ చట్నీ అమ్మా! ఐ వాంట్ వైట్ చట్నీ అమ్మా! అలా అనమాట. అలా అడుగుతది. అది ఉంటేనే దోసతో తింటది. లేకపోతే ఉట్టి దోసైనా తింటది గానీ, రెడ్‌గా ఉంటే అస్సలు తినదనమాట. కానీ మా పెద్ద పాపకేంటంటే రెడ్‌గా కనిపించాలి. ఇంకా వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయడం నా వల్ల కాదు. సో, ఒకసారి మా పెద్ద పాపకి ఇష్టమైన టమాటో వేసి, మిర్చి ఏసి చేస్తాను. అండ్ ఒక్కొక్కసారి మా చిన్న పాపకి ఇష్టమైన వైట్ చట్నీ చేస్తాననమాట. సో, పల్లీల చట్నీకి నేనైతే టమాటో, మిర్చి, పల్లీలు ఇవన్నీ తీసుకున్నాను. ముందు పల్లీలని వేయించాక ఆయిల్ వేసి మిగిలినవి వేసాననమాట. మిక్సీ చేసినప్పుడు కొంచెం జీలకర్ర, ఆవాలు వేసాను. సో, సాల్ట్. తాలింపు పెట్టేసాను. దాంట్లో చట్నీ వేసేసాను. బస్ అయిపోయింది చట్నీ. ఎంతో యమ్మీ యమ్మీ పల్లీల చట్నీ రెడీ. అండ్ కరివేపాకు మర్చిపోయాను అనుకుంటున్నారా? ఆల్రెడీ వేసాను. కనిపిస్తుంది కదా! సో, ఆ తాలింపుని అలా దించేసాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. కారం తక్కువ వేసాను. సో, వైట్‌గా ఉండేలాగా టమాటో తక్కువ వేసాను. చూసారు కదా! వైట్‌గా ఉంది. చిన్న పాపకు ఆల్రెడీ పక్కన తీసి పెట్టేసాననమాట. తర్వాత పెద్దదానికి ఇలా చేస్తున్నాను. సో, ఇదంతా అయిపోయిన తర్వాత మొన్న పెద్ద పాప ఆమ్లెట్ ఏసింది కదా! సో, ఇద్దరు సిస్టర్స్ గానీ, ఇద్దరు బ్రదర్స్ గానీ ఉంటే ఏంటి బాధ చెప్పండి? ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారు. ఒక వస్తువు గురించి అలా గొడవ పడుతూనే ఉంటారు. సో, అలాంటిది పెద్దది ఆమ్లెట్ ఏస్తే చిన్నది ఊరుకుంటదా చెప్పండి? అది కూడా ఏదో ట్రై చేస్తానంటుంది. సో, అందుకని దోస ట్రై చేస్తుందనమాట. నేను అన్నీ రెడీ చేసి పెడుతున్నాను. నన్ను వీడియో తీస్తుంది మాత్రం మా పెద్ద పాప. ఎంత చక్కగా హెల్ప్ చేస్తదండి నాకు. సో, దోస పిండి అండ్ దాంట్లో కొంచెం వాటర్, సాల్ట్ కలిపేసాను. అండ్ ఇంకా ముద్దగా అనిపిస్తుంది. ఇంకొంచెం వాటర్ కలపాలి. ఏంటి నేను బక్కగా కనిపిస్తున్నాను? ఏంటో. ఏంటో అండి ఈ బాడీ. ఇలా తినగానే లావయిపోతుంది. తగ్గడానికి నానా కష్టాలు పడాల్సొస్తది. సో, నా చిట్టి తల్లయితే మాత్రం రెడీ దోస వేయడానికి. అండ్ ముందు ఆనియన్‌తో క్లీన్ చేసుకున్న తర్వాత అండ్ ఏం చేస్తున్నానో చూస్తుంది. అండ్ తను కూడా అది చేద్దామని ట్రై చేసింది. కానీ కాలిపోయిందనమాట. అది నేను చూపించలేదు వీడియోలో. అండ్ పిల్లలతో వంట చేయించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ అసలు ఇంత చిన్న పిల్లలకి అది అనవసరం. ఇంకేదైనా చపాతీ కలపడం అలాంటి యాక్టివిటీస్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ కొంచెం సింప్లిఫై అయిపోతుందనమాట హ్యాపీ. పాడైపోయిన పిండి అలాంటి వాటితో. అండ్ సో, అందుకనే నేను దగ్గరుండి దోస వేయిస్తున్నాను. అందుకనే చాలా చక్కగా వస్తుందనమాట దోస. అండ్ తను కూడా సాటిస్ఫైడ్ అనమాట. హమ్మయ్య! నేను దోసేసేసాను. నాన్న నేను దోసేసాను. నాన్న నేను దోసేసాను అని ఎంత సంబరపడిపోయిందో. అండ్ చిన్నప్పుడు ఇంత చక్కగా చేసే వాళ్ళు పెద్దయిన తర్వాత ఒక చిన్న పని కూడా చేయడానికి ఇష్టపడరు. నిజమా కాదా? మీరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయాలి. అంటే పెద్దవాళ్ళు కూడా చూస్తూ ఉంటారు గదా! లేకపోతే తెలిసిన వాళ్ళుంటారు. చిన్నప్పుడు తెగ అమ్మ నాకు నీకు ఈ హెల్ప్ చేస్తాను, ఆ హెల్ప్ చేస్తాను అనేవాళ్ళు. ఒక ఏజ్ వచ్చాక ఏ పని చేయరు. చిన్న కంచం కూడా తీయరు. అంత దారుణంగా ఉంటారనమాట. సో, దోస అయితే రెడీ అయిపోయింది. వాళ్ళ నాన్న అయితే ఇంట్లో లేరు. సో, అందుకనే ఫస్ట్ తనే తింటానని చెప్పి వైట్ చట్నీ వేసుకొని తన చేతులతో తనే తింటుంది. ఒక 2 స్పూన్‌లే తింటదనమాట. ఐ మీన్ 2 ముక్కలే తింటది. ఆ తర్వాత మళ్ళీ అమ్మా! నేను తిన్ను అంటది. సో, అందుకే అంత బక్కగా ఉందనమాట. నాలో ఉన్న ఫ్యాట్ దానికి కొంచెం ఒక 2, 3 కేజెస్ అయిపోతే అది హ్యాపీ. నేను హ్యాపీ అయిపోతాం కదా! ఏంటో ఆ దేవుడు. వద్దు అన్న వాళ్ళకి ఇస్తాడు. ఇవ్వు అన్న వాళ్ళకి ఇవ్వడు. సరే ఈ వీడియో మీకెలా అనిపించింది? ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.